సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసినా పార్టీల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ కమిషనర్ పోలీసు అధికారులు తొలగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుమలగిరి గడ్డపైన గులాబీ జెండా ఎగరడం చూసి అది తట్టుకోలేకే కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని మున్సిపల్ సిబ్బందిని ఇబ్బంది పెడుతూ అర్ధరాత్రి బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించారని ఫైర్ అయ్యారు. ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు దుర్భాషలాడుతూ బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మీకు ఏమైనా ట్రాఫిక్ ఇబ్బంది అయితే చెప్పండి, మేమే తీస్తాం మేమే వేసుకోవాలి. సిబ్బంది కదా వచ్చేది, మేమే తీస్తాం సార్. మీకు దేనికి ఇబ్బంది అవుతుంది? అసలు మీకు ఏది ఇబ్బంది అవుతుంది, ఎక్కడ ఇబ్బంది అవుతుంది సార్ చెప్పండి. మీకు ప్లేస్ లేదంటే చెప్పండి, మేము చేస్తాం. మీకు ప్లేస్ లేదా, పెట్టుకున్న ప్లేస్ లేకుండా ఎక్కడ తీస్తాం? అర్ధరాత్రి వాళ్ళు రాస్తారు, మీకు ఫోర్స్ చేయవచ్చు. మీరు ఒక్కొక్క సిబ్బందికి 5 సార్లు ఫోన్ చేసి మీరు రాగమని చూపించారు. 9 పోలు వదిలిపెట్టి మొత్తం పోలన్నీ 250 ఫ్లెక్సీలు పీకిరు సార్. ఇది పద్ధతేనా సార్? 250 ఫ్లెక్సీలు పీకిరు. పెద్ద మనిషి చెప్పినావు, ఇంతమంది చెప్పారు సార్. ఆ పోలకి చెప్పినా సార్, నేనున్నా సార్ అలా మీరు మాట్లాడినప్పుడు. మీకు ఏమైనా ట్రాఫిక్ ఇబ్బంది అయితే చెప్పండి, మేమే తీస్తాం. మేమే వేసుకోవాలి. సిబ్బంది కదా వచ్చేది, మేమే తీస్తాం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసినా పార్టీల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ కమిషనర్ పోలీసు అధికారులు తొలగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుమలగిరి గడ్డపైన గులాబీ జెండా ఎగరడం చూసి అది తట్టుకోలేకే కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులు. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో అయితే ఫ్లెక్సీల వివాదం అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే మున్సిపాలిటీ ఎలక్షన్ల నేపథ్యంలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీల స్థానాలకు సంబంధించి కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో తిరుమలగిరి మున్సిపాలిటీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సంబరాలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి స్వాగతానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఉంచొద్దంటూ ఆ ఫ్లెక్సీలను ఉంచొద్దంటూ కూడా ఆ మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా పోలీసులు వీళ్ళందరూ కూడా పోలీసు అధికారులు కూడా నైట్కే ఫ్లెక్సీలు తొలగిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా కూడా మున్సిపాలిటీ ఎన్నికలలో తిరుమలగిరి గడ్డపైన బీఆర్ఎస్ జెండా ఎగరేయడం తట్టుకోలేకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని తొలగించారంటూ అయితే ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే పోలీసు అధికారులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, ఫ్లెక్సీలను తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అదేవిధంగా అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగింపడంపై అయితే గందరగోళం అయితే నెలకొన్నది. మనశ్రీ. ఓకే, థ్యాంక్ యూ సైదులు. మీకు ఏమైనా ట్రాఫిక్ ఇబ్బంది అయితే చెప్పండి, మేమే తీస్తాం. మేమే వేసుకోవాలి. సిబ్బంది కదా వచ్చేది, మేమే తీస్తాం సార్. మీకు దేనికి ఇబ్బంది